ఢిల్లీ రింగ్ రైల్ దాన్ని పట్టించుకోవడం మానేశారన్నమాట. ఢిల్లీ రింగ్ రైల్ అనేది 1975లోని మొదలైంది. అక్కడ అప్పట్లోని వేదికలు అనమాట. చాణక్యపూరిలోని, సరోజినీ నగర్లోని, ఇంద్రపురి హాల్ట్లోని, లజపత్ నగర్లోని, సేవానగర్లోని, లోధి కాలనీలోని, సఫ్దర్జంగ్ ప్రాంతంలోని క్రీడా వేదికలు ఏర్పరిచారన్నమాట ఆసియన్ గేమ్స్కి. ఆ ప్రాంతంలోని వీటిని కలుపుకుంటూ అప్పట్లోనే రింగ్ రైల్ని ఏర్పాటు చేశారన్నమాట. అప్పటి నుంచి 2000 వరకు మెట్రో రాక వరకు ఢిల్లీ రైల్వే స్టేషన్లు చాలా డెవలప్ అయ్యాయి అన్నమాట. ఢిల్లీ మెట్రో వేగం విస్తరించడంతో పాటు విస్తృతమైన బస్ నెట్వర్క్ ఉండడం వల్ల ఇటీవల ఆర్ఆర్టీసీ ప్రారంభించడంతో రింగ్ రైల్వే నగరం నుంచి మరియు రైల్వేలు నిర్లక్ష్యం చేయడంతో రింగ్ రైలు అనేది కనుమరుగై ఇప్పుడు మూతపడిపోయింది. రైల్వే వైఫల్యానికి అతిపెద్ద కారణంగా అప్రోచ్ రూట్ లేకపోవడం వల్ల, స్టేషన్ ఫీడర్ బస్సులు వంటి ఫీడర్ నెట్వర్క్ లేకపోవడం, స్టేషన్ మారుమూల ప్రాంతాల్లో ఉండడం వల్ల మరియు ప్రయాణికులు స్టేషన్ చేరుకోవడం కష్టం వల్ల అనేక స్టేషన్లు అక్రమం గురైనందువలన భద్రతా సమస్యలు కూడా కారణంగా ఉన్నాయన్నమాట. ఈ నెట్వర్క్లోని రైలు కూడా చాలా సమయం షెడ్యూల్ వెనక నడుస్తున్నాయన్నమాట. ఈ నెట్వర్క్ ఇప్పుడు సరుకు రవాణా కారణంగా ఉపయోగించబడుతుంది మరియు అధిక రద్దీ పరిమితి ప్రయాణికులు కూడా అందుబాటులోనే ఉన్నాయన్నమాట. ఇది అంటే ఇంతకుముందు ఈ 21 రైల్వే స్టేషన్ని మన వాళ్ళు బాగా డెవలప్ చేశారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారన్నమాట. ఇప్పుడు ఆ 21 రైల్వే స్టేషన్లని అప్గ్రేడ్ చేసి కొత్తగా ఇక్కడ 1,00,000 ఇల్లులు నిర్మించి, అలాగే 10 లక్షల రూములు కానీ ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్ బస్ టెర్మినల్ ప్రాంతంలో నిర్మిస్తే ఢిల్లీ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ప్లస్ ఈ ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. ఇక్కడ 21 రైల్వే స్టేషన్ ఎటు చూస్తుంటే లజపత్ నగరు, సేవానగరు, లోధి కాలనీ, సరోజినీ నగరు, సఫ్దర్జంగు, చాణక్యపూరి, సర్దార్ పటేల్ మార్గు, బరార్ స్క్వేరు, ఇంద్రపురి, నారాయణ విహారు, కీర్తి నగరు, పటేల్ నగరు, దయాబస్తీ, వివేకానందపురి అంటే ఢిల్లీ సరాయ్ రోహిల్ అనమాట. దీన్నే కిషన్గంజ్, సదర్ బజారు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, తిలక్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, ప్రగతి మైదానం, ఇలాగే ఈ 21 ప్రాంతాలని, అలాగే హజరత్ నిజాముద్దీన్ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నమాట. 1975లోని ఈ ప్రాంతంలోని డెవలప్ చేశారు. ఇప్పుడు దగ్గరలోని సోనిపట్టు, గజియాబాద్, మేరట్ ఇలా ఉండడంతో ఇక్కడున్న రైల్వే స్టేషన్లోని రావడం మానేశారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇది రింగ్ రైలు ఎలా నడిచేది అంటే ఒకసారి చూసుకుంటే, పటేల్ నగర్లోని రింగ్ రైలులోని 7 ప్లాట్ఫామ్లు ఉండేనమాట. 25 ట్రైన్లకి ఇక్కడ ఆగేది, 25 ట్రైన్లు. అదే నాగలోయలోని 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 28 రైల్వే స్టేషన్ స్టాప్లు ఉండేవి అనమాట. ఈ 48 రైల్వే స్టేషన్లో 300 ట్రైన్లు మొదలవుతాయి, 1370 ట్రైన్లు ఆగుతాయి అన్నమాట. ఈ స్టేషన్లో తుగ్లకాబాద్లోని 30 ట్రైన్లు ఆగుతాయి, 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఓక్రాలోని 30 ట్రైన్లు ఆగుతాయి, 4 ప్లాట్ఫారాలు ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఆగేవి. పాలెంలో కూడా 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 32 స్టేషన్లు ఆగుతాయి. నరేలులోని 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 33 ట్రైన్లు హాల్ట్లో ఉన్నాయన్నమాట. ఆనందమేళలో 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 38 ట్రైన్లు ఆగుతాయి. సదర్ బజార్లో 4 ట్రైన్లు ఉన్నాయి, 4 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 45 ట్రైన్లు ఆగుతాయి. ఢిల్లీ కిషన్గంజ్లో 2 ట్రైన్లు ఉన్నాయి, 49 ప్లాట్ఫామ్లు ఉన్నాయి అన్నమాట. 49 ట్రైన్లు ఆగుతాయి, 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి. సబ్జీ మండలిలో 2 ట్రైన్లు 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 50 ట్రైన్లకి హాల్ట్ ఉందన్నమాట. షాకూర్ బస్తీలోని 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 64 ట్రైన్లు ఆగుతాయి. శివాజీ బ్రిడ్జ్లోని 6 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 76 ట్రైన్లు ఆగుతాయి. తిలక్ బ్రిడ్జ్లోని 7 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. తిలక్ బ్రిడ్జ్లోని 4 ట్రైన్లు ఇక్కడి నుంచే మొదలవుతాయి, 75 ట్రైన్లు ఆగుతాయి. ఢిల్లీ సఫ్దర్గంజ్లోంచి 4 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 88 ట్రైన్లు ఇక్కడ ఆగుతాయి. ఢిల్లీ కంటోన్మెంట్లో 5 ప్లాట్ఫామ్లు ఉంటాయి, 2 ట్రైన్లు ఇక్కడి నుంచి మొదలవుతాయి, 110 ట్రైన్లు స్టాప్ ఉంది. ఢిల్లీ సరాయ్ రోహిల్లోకి 5 ట్రైన్లు ఇక్కడ 5 ప్లాట్ఫామ్లు ఉంటే 24 ట్రైన్లు ఇక్కడి నుంచే మొదలవుతాయి, 56 ట్రైన్లకి స్టాప్ ఉందన్నమాట. అలాగే ఆనందవీర టెర్మినల్లో 7 ట్రైన్లు ఉంటే 7 ప్లాట్ఫామ్లు ఉంటే 77 ట్రైన్లు ఇక్కడి నుంచి మొదలవుతాయి. దాదాపుగా 1,00,000 మంది ఇక్కడి నుంచి ప్రయాణిస్తారన్నమాట. అలాగే హజరత్ నిజాముద్దీన్ 9 ప్లాట్ఫామ్లు ఉంటే 62 ట్రైన్లు ఇక్కడ మొదలవుతాయి,
177 ట్రైన్లకి స్టాపులు ఉన్నాయన్నమాట హజ్రత్ నిజాముద్దీన్. అలాగే ఢిల్లీ జంక్షన్లో 16 ప్లాట్ఫామ్లు ఉంటే 70 ట్రైన్లు ఇక్కడి నుంచి మొదలవుతే 127 ట్రైన్లకి స్టాపులు ఉన్నాయి. దాదాపుగా 3.5 లక్షల మంది ఇక్కడి నుంచి ప్రయాణిస్తుంటారు. అదే హజ్రత్ నిజాముద్దీన్ నుంచి 4 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 7 లక్షల మంది ప్రయాణిస్తారు. ఇక్కడ 16 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. 103 ట్రైన్లు ఇక్కడి నుంచి బయలుదేరితే 237 ట్రైన్లు అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఢిల్లీలోని స్టేషన్లోని జనాభా అలా ఆగడం అనమాట. అలాగే ఇప్పుడున్న రింగ్ రైలుని మెట్రోతో అనుసంధించాలన్నమాట. హజ్రత్ నిజాముద్దీన్ రింగ్ రైలుని దీని పింక్ లైన్ మెట్రో తోటి పింక్ లైన్లోని హజ్రత్ నిజాముద్దీన్ సరాయ్ కలేకాన్లో ఉంటే నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ తోటి ఇంటర్చేంజ్గా ఏర్పాటు చేయాలన్నమాట. అలాగే లజపత్ నగర్ని వైట్ లైన్ మరియు పింక్ లైన్లోని లజపత్ నగర్ మెట్రో స్టేషన్ మరియు వైట్ లైన్లోని జంగ్పూరా మెట్రోతో అనుసంధించాలన్నమాట. ఇంటర్చేంజ్గా చేయాలన్నమాట. అలాగే సరైన విహార్ని పింక్ లైన్లోని సరైన విహార్ మెట్రోతో అనుసంధానం చేయాలన్నమాట. కీర్తినగర్ నుంచి గ్రీన్ లైన్లోని కీర్తినగర్ మెట్రో స్టేషన్తో అనుసంధానం చేయాలన్నమాట. పటేల్ నగర్ని గ్రీన్ లైన్లోని సత్పురా రామ్ సింగ్ మార్గ్ తోటి అనుసంధానం అనమాట. అలాగే ఢిల్లీ సరాయ్ రోహిల్లాని రెడ్ లైన్లోని శాస్త్రీనగర్ మెట్రో స్టేషన్తో అనుసంధానం చేయాలి. సదర్ బజార్ రెడ్ లైన్లోని 30 హజారీ మెట్రో స్టేషన్తో అనుసంధానం చేయాలి. న్యూఢిల్లీ ఎల్లో లైన్ మరియు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ తోటి కూడా న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ అనుసంధానం చేయాలి. ప్రగతి మైదాన్ని బ్లూ లైన్లోని సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ తోటి గతంలో ప్రగతి మైదాన్ ఇంటర్చేంజ్ తోటి అనుసంధానం చేయాలన్నమాట. ఈ విధంగా ఇవన్నీ చేయగలిగితే రింగ్ రైలుని ఫుల్ డెవలప్ చేయొచ్చు. ఢిల్లీలోని 10 లక్షల కొత్తగా రూమ్స్ ఏర్పాటు చేయొచ్చన్నమాట. ఎందుకంటే ఢిల్లీకి 10 లక్షల మంది స్వదేశీ ప్రయాణికులు రావచ్చు. ఢిల్లీని రోజు చూడాలి. 10 లక్షల మంది వచ్చి చూడించినా సరే ఢిల్లీలో సౌకర్యాలు తక్కువ ఉండకూడదని డెవలప్ చేయాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.